హాయ్ అండి. చాలామంది ఎంటీ హోమ్ టూరు అడుగుతున్నారు. మీరు అడుగుతున్నట్టే మేము ఇంకా సామాన్లు తీసుకురాలేదు. చూద్దురండి. సరే బయట ఒకసారి చూపిస్తాము. ఇది హాల్ అండి. ఇది మొత్తం హాలు. ఆ ప్లేస్లో డైనింగ్ హాల్ వచ్చింది. ఇటు ఒకసారి ఇది ఏంటంటే బయట వాష్ ఏరియా ఉంది. సరే రూమ్స్ చూసిన తర్వాత వాష్ ఏరియా చూపిస్తాను. ఒకసారి రూమ్స్ చూద్దురండి. బాగా నాకు నచ్చిన ప్లేస్ ఏంటంటే నాకు సపరేట్గా దేవుడి గది ఇచ్చారండి. ఒక 3 ఇళ్ళ 3 మారాను, ఇంతవరకు దేవుడి గది లేదు. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ దేవుడి గది. ఎందుకంటే వంటగదిలో ఉండేసరికి ఏంటంటే హడావుడి అయిపోతుంది. మనం చేసే పూజ ఒక 5 మినిట్స్ అయినా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు ఇలా దేవుడి గది ఉంటే. నేను పాలు పొంగటానికి వచ్చిన రోజు చిన్న మిస్టేక్ చేశానండి. ఇది వడ్డీ దేవుడిని ఇలా క్లాత్ వేసి పెట్టాలి కదా, అయితే నేను అది ఇంటికాడే మర్చిపోయాను తీసుకురావటం. ఇంకా హడావుడిలో మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకురావటం లేట్ అయిపోతుంది, పాలు పొంగటానికి టైం లేట్ అయిపోతుందేమో అనేసి దేవుణ్ణి అలాగే పెట్టాను. పాపం చాలామంది కామెంట్స్లో దేవుడి విగ్రహాలు అలా పెట్టకూడదని చెప్పారులేండి, అంటే నాదే లేండి పొరపాటు, అక్కడ మర్చిపోయాను. అయితే మొత్తం అయితే క్లాత్ వేయలేదండి. ఈ మధ్య మా అక్షయ్ కూడా పూజ చేస్తుంది కదా, పూజ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ డ్రాప్ అలా పడిపోతుంటే ఇంకా మళ్ళీ క్లాత్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకనే దేవుడి విగ్రహాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు నేను క్లాత్ని పెట్టేశాను. మీకు తెలియట్లేదు కానీ ఈ అమ్మవారికి మాల వేసాను కదా, సన్నజాజులు ఎంత మంచి సువాసన వస్తుందంటే ఎంత బాగుందో. జస్ట్ మనకి ఎప్పుడైనా బాగాలేనప్పుడు మనసు ఒక 5 మినిట్స్ దేవుడి గదిలో కూర్చున్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఇంకా ఇక్కడ దేవుడి గదికి సెల్ఫ్ ఇచ్చారు, ఇదే ఎంట్రన్స్లో దేవుడి గదికి. అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే దేవుడికి సంబంధించిన సామాన్లు ఏమన్నా పెట్టుకోవచ్చు. నేను అక్కడ కట్టను కూడా కట్టేద్దాం అనుకుంటున్నా ఇంటికి వచ్చాక. ఇంక ఇటు పక్కనే షింక్. మాకేంటంటే సెల్ఫ్ ఈ 2 ఇచ్చారండి. ఇంక ఇది కిచెన్ కదా, ఇక్కడ షింక్ ఇచ్చారు. లైట్కి కొంచెం ఎదురుగా పెట్టేలకే వీడియో అనేది షేక్ అవుతుంది. సరే, ఇవి 2 సెల్ఫ్స్ ఇచ్చారండి. మ్యాక్సిమం నాకు సరిపోతాయిలేండి, అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ కనిపిస్తున్న హోల్ని క్లోజ్ చేయాలి, బల్లీలు దోమలు ఏవి రాకుండా. ఇంకా కింద కూడా ఇట్లా ఏమి ఇవ్వలేదు, పెద్ద పెద్దవి జస్ట్ క్యాన్లు బిందెలు అలాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం సిలిండర్లు ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఫ్రూట్స్ పెట్టుకుందాం అని అనుకుంటున్నానండి. ఈ కౌంటర్ బాగుంది. ఇదేంటంటే మా ఇంటి ఓనరు, అదే నా ఫ్రెండ్ చక్రాలు చేసిందంట, ఇప్పుడే తీసుకొచ్చింది. ఇప్పుడు తింటే సౌండ్ వస్తుందేమో. మా వాళ్ళు ఇవి తినాలనిపిస్తుంది, నోరు ఆగట్లేదు. ఒక్క నిమిషం. వామేజ్ చేసిందండి, చాలా బాగున్నాయి టేస్ట్. సరే, మనకి రూమ్ చూద్దాం. ఇంకా ఈ ప్లేసు డైనింగ్ హాల్ అండి. డైనింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా వాష్ మిషన్ ఒక పక్కన. ఈ 2 డేస్ అయిందనుకుంటా ఫ్యాన్ కూడా మనమే పెట్టుకున్నాము, అంటే ఇక్కడ ఉన్నాయి. ఇది ఓనర్స్ వాళ్ళదే. అయితే మేము రిమోట్ టీవీ పెట్టుకుంటాము అంటే సరే ఓకే అన్నారు. పాపం, అంటే నాకు చెప్పాను కదండి మా ఫ్రెండ్ అని, ఇంకా నేనేం చెప్పినా ఓకే అంటది. అదేమో వాష్ ఏరియాకి వెళ్ళటానికి, మనం అది తర్వాత వెళ్దాము. ఇది ఎంట్రన్స్. ఇదేమో ఒక బెడ్రూము, మెయిన్ బెడ్రూము. అక్కడేమో బీరువా పెట్టుకోవడానికి సెల్ఫ్ ఇచ్చారు, ఇక్కడ డ్రెస్సెస్ పెట్టుకోవడానికి. ఇదేమో విండో ఉంది, పక్కన వాళ్ళు కనపడతారు విండో తీస్తే, వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళేనండి. ఇదేమో బాత్రూమ్. బాత్రూంలో ఫ్యాన్ పెట్టించారండి, మెయిన్ ఇది ఉండాలి, ఎందుకంటే బ్యాడ్ స్మెల్ రాకుండా. అదే పాపం తనకు తెలియక అక్కడ హోల్ అనేది క్లోజ్ చేయించింది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఏసీ లేదంట. ఇంకా అది ఎందుకు అలాగ డమ్మీ చేయాల్సింది, ఏదైనా కవర్ పెట్టేనా అంటే అలా క్లోజ్ చేశారంట. జస్ట్
ఒకలా పగలు కొడితే వచ్చేసిద్ది దాంట్లేండి. ఇంకా ఏసీ ఫిట్ చేయించాలి. ఇంకంతే. ఈ రూము ఇటు నుంచి చూపిస్తాను మీకు. రూమ్ మొత్తం అవుతుంది అంతే. ఓకే, దీనికి పక్కనే ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు, వాష్ బేషను. కంపల్సరీగా ఈ ఫ్యాన్ మాత్రం పెట్టించుకోవాలండి. ఇంట్లోని బాత్రూమ్లో ఉన్నప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది ఇంకా బాత్రూము. ఒక్క నిమిషం. బాత్రూమ్కి మధ్యలో ఇంత ప్లేస్ ఉంది. ఇది బెడ్రూము. బెడ్రూమ్కి పక్కనే బాత్రూమ్ ఇచ్చేసి ఇదేమో చిల్డ్రన్ బెడ్రూము. అదే సేమ్ ర్యాక్, బీరువా పెట్టుకోవడానికి. ఆ గదిలో పెట్టుకోవచ్చు, ఈ గదిలో పెట్టవచ్చు. సామాన్లు లేవు కదండి, అందుకని కొంచెం రీసౌండ్ వస్తుందేమో. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే పాపం ఆ ట్యాప్ ఉంది, వాష్ ఏరియా ఉందని చెప్పాను కదా, ఆ వాష్ ఏరియా పైప్ లీక్ అవటం వల్ల గోడ ఇలా అయింది. అది ఇప్పుడు క్లోజ్ చేశారు. ఇంకొన్ని రోజులు అది కూడా అలా పోతుంది, నీట్గా అయిపోతుంది, ఎండిపోతుంది వాటర్ అంతా. ఇంకా అదే ఈ రూమ్ ఒకసారి చూపిస్తాను. ఇదే నేను చెప్పాను కదా వాష్ ఏరియా అని, అటు నుంచి వెళ్ళినప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ఈ లైట్స్ కూడా బాగుంటాయండి నైట్ టైం. అబ్బా బాగా మంచి గాలి వస్తుందండి. ఒక్కసారి ఓకే, అదే రూము. మొన్న ఫ్యాన్లు పెట్టేశారు కాబట్టి ఇంకా ల్యాడర్ ఇక్కడే ఉంచేసాము, అలాగ వచ్చేస్తున్నాం కాబట్టి. సరే, ఒకసారి వాష్ ఏరియా చూపిస్తాను. డబల్ బెడ్రూమేనండి, కానీ మంచిగా గ్రిల్స్ పెట్టేశారు. బయట వాళ్ళు ఎవరు రాకుండా, ఏ భయం లేదు. సపరేట్గా ఉంది మనకి. ఇంకెక్కడ వాషింగ్ మిషను అంతే, వాషింగ్ మిషన్ పెట్టేసుకోవచ్చు. ఇందాక నేను చూపించాను కదా రూము, ఇదే చిల్డ్రన్ బెడ్రూమ్. గ్రిల్ అసలుకి సేఫ్టీ బాగుంది ఇరువైపు. ఇలాగే మనం బయటకు వెళ్దాం కదండి, అంటే ఇంటి ముందు కూడా ఒకసారి చూద్దాం. అటు గడి పెట్టేసి ఉంది, రావటం లేదు. అందుకనే ఇంక ఇటు ఇంటి లోపల నుంచి వచ్చేసాను. అక్కడ తులసి కోట పెట్టుకున్నాను. ఇంకా అది ఇంటి ముందు ఇదంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. హౌస్ 1 year అయిపోయింది అనుకుంటా కట్టి. సరే అండి, ఇల్లు మొత్తం చూసారు కదా. ఇంకా ఇల్లు అన్నీ సర్దిన తర్వాత హోమ్ టూర్ చేస్తాను. బాయ్ అండి, బాయ్ బాయ్ బాయ్.